అప్పుడు చిన్న పప్పు ఇట్లే ఉంటాం. మన ధర్మం గుండం లేదు, వెంకాయ కొట్టాలన్నా గుండంలో చిల్లర వేయాలన్నా ఏం ఎంజాయ్, ఏం తిండి, ఏం తింటుడు, ఎక్కడ లేని పైసలు అమ్మ టెక్స్లకే కట్టాలి. ఈ జాగాలకు వండుకొని తినేసరికి రూములకు నైట్ 2000. ఓ అందుకే మాకు ఎప్పటి ఏం చేస్తుంది తిన్నే మళ్ళీ మధ్యాహ్నం వరకు కనుక అదంతా అదో ఆయన చేసిన ఇద్దరం దోశ మళ్ళీ బస్ అంటే ఆటో ఎక్కి పక్కన బస్ ఆ టైంకి ఎంజాయ్ మళ్ళీ కోల్కుంటే కొట్టు ఏ రూమ్లో అవన్నీ కూర్చున్నట్టు లానే కూర్చున్నట్టు అందులోకెళ్ళి మళ్ళీ ఇక్కడికి డోర్ కూడా కొట్టద్దు అట్లా ఎక్కడ అక్కడ పక్కల రూమ్లో మొత్తం మొగోళ్ళని వేస్తాం. ఇక్కడ దేవుని ఇంట్లో అదే రామేశ్వరం కాడ కూడా సూపర్ పుట్టింగా ఆడ కూడా ఎంత ఇంకా ఏ నన్ను చెట్టు కళ్ళు అంటావా, మందు కళ్ళు అంటావా, ఆడ కూడా సూపర్. కానీ ఈ దేవుడు ఇంత ఫేమస్ చాలా బాగుంటుంది. శేఖరుడు మళ్ళీ మా ఇంటి ఎందుకమ్మా యాదగిరిగుట్టకు వస్తే మంచిగా అనిపిస్తలేదా? బాగుందమ్మా, బాగాలేంది వచ్చి ఇంటికెళ్ళి తీసినామా పాప మొన్న మొన్న ఇంటికెళ్ళి తీసుకొని పోతుంది. మరి ఎందుకు అంత దోపిడీ అంటున్నావు? అంత పైసలు తీసుకుంటారా? ఏ నుంచి అనుకున్నాము మేము మాబ్నారతల నవపేటతలకి వెళ్ళి కారుకు టెక్సులు 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 కొన్ని కాలే ఎక్కడెక్కడ ఉంది కాదు పోతాంట్లో కానీ ఇంటికి తీసుకుంటాం వస్తాం కదా అని వస్తుంది. పొదలేకపోయి ఏం చేయాలి? ఎవరు కాళ్ళ మొక్క తీస్తారు? గీ నుంచి గిదాలు పోతే అసలు ఆమె దగ్గరకు ఇక్కడ రాకు అని ఆమె దొబ్బేసి ఇప్పుడు తెలియక పోతుంది. నువ్వు రూమ్ తీసుకొని లేకుండే మస్తు వచ్చినాం కానీ టెంకాయకు 100 కూడా 20 తీర్థం కూడా లేదు మళ్ళీ ఇట్లా. అది తులసాకు వేసి ఇస్తుండ్రు, టెంకాయ నీళ్ళు అక్కడ పోవాలి. బాటిల్ నింపి పెట్టుకున్నారు ఇట్లుండాయి. ఇట్లా లేకుండా ఇన్ని రోజులు అంటే గుడి పెద్దగా అవుతుంది కదా, అయ్యగారులు